ఇవాళ వాస్తవం ఏంటి అంటే అక్కడ సహజంగానే ప్రజలు కానీ సహజంగానే పర్యావరణవేత్తలు కానీ అక్కడ జరుగుతున్న పర్యావరణ హననం పట్ల పర్యావరణం మీద జరుగుతున్న దాడి పట్ల విస్మయంతో ఒక బాధతో ఆవేదనతో అక్కడ చనిపోయిన 3 జింకల గురించి కానీ అదేవిధంగా అక్కడ చెట్లు కొట్టేయడం గురించి కానీ దొంగల్లాగొచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా 100 ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో ప్రభుత్వమే మరి రక్షించాల్సిన వాళ్ళని భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్సియు విద్యార్థులు కానీ దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు. కానీ దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. జరిగింది ఏమంటే నిన్న హరీష్ రావు గారు మీకు చాలా వివరంగా ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు చెప్పారు. ఎట్లా ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని తుంగలో దొక్కుతోంది, సుప్రీంకోర్టు తీర్పులను బేఖాతరు చేస్తోంది, ఎట్లా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించింది, ఎట్లా ఫారెస్ట్ యాక్ట్ని కూడా ఎట్లా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని కూడా ఎట్లా ఉల్లంఘించింది, అన్ని విషయాలు కూడా నిన్న వారు చాలా వివరంగా చెప్పారు. నేను వాటి జోలికి పోను. కానీ నేను చెప్పేది ఒక సరికొత్త ఆర్థిక నేరానికి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందో, ఒక గోల్మాల్ ఏదైతే చేస్తూ ఉందో దాని విషయాల్లో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ కుంభకోణం అంతా కూడా? అసలు ఇందాక నేను చెప్పినట్టు ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ 400 ఎకరాల అడవి భూమి అనే మాట నేను చాలా స్పష్టంగా అటవీ భూమి అనే మాట పూర్తిగా ఉన్న అవగాహనతో మాట్లాడుతున్నా. అది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు మీకు చెప్పారు, మీరు చూశారు. సుప్రీంకోర్టు 1996లోనే అంటే దాదాపు 30 ఏళ్ల కిందటనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే 0.4 క్యానపీ ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది. ఏమని? మీ దగ్గర సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఓనర్షిప్ ఎవరిదున్నా అట్లాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్క తీయండి, దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నా చేయకపోయినా ఆ లిస్టు మాకు పంపించండి అంటే ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ స్థలాలను గుర్తించడానికి. అందుకే 0.4 క్యానపీ ఉన్న ఈ భూమి ఖచ్చితంగా అటవీ భూమి. మీరు చూస్తారు సుప్రీంకోర్టు ఆల్రెడీ దాన్ని అటవీ భూమిగానే చెప్పింది. మన జస్టిస్ గవాయ్ గారు కూడా చెప్పారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం. మర్చెంట్ బ్యాంకర్ ఖచ్చితంగా బాండ్స్ రేస్ చేసేటప్పుడు సేబీ రిజిస్టర్డ్, మరొకసారి చెప్తా ఉన్నా, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రిజిస్టర్డ్ అయిన మర్చెంట్ బ్యాంకర్ హీ విల్ యాక్ట్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ, మధ్యవర్తిగా ఉండి టీజీఐఎస్కి ఇన్వెస్టర్ మధ్యలో ఉండి ఫండ్స్ను జమ చేసి ఇన్ఫర్మేషన్ మన తరఫున అదేవిధంగా ఇన్వెస్టర్ తరఫున పరస్పర ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఈ బాండ్ని ఇన్వెస్టర్ దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది. అది మర్చెంట్ బ్యాంకర్ పని. మర్చెంట్ బ్యాంకర్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ ఏజెన్సీ. ఈ ఏజెన్సీ దే ఆర్ రిజిస్టర్డ్ అండర్ సేబీ. సేబీ ఇష్టారాజ్యంగా నేను మా వెంకటో ఎమ్మెల్సీ గారు పోయి రిజిస్టర్ చేసుకోమంటే వారి పేరు మీద రిజిస్టర్ చేసుకోదు. దానికి వారికి ఉన్న క్రెడెన్షియల్స్, వారికి ఉన్న ఫినాన్షియల్ కెపాసిటీ అన్నీ కూడా చూసి చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఒక ట్రాన్స్పరెంట్ మర్చెంట్ బ్యాంకర్ను కూడా కార్పొరేషన్ ఎంపిక చేసుకోవటం విధానంలో ఒక ట్రాన్స్పరెంట్ టెండర్ ప్రాసెస్ ద్వారా ఈ మర్చెంట్ బ్యాంకర్ను నియామకం చేయటం జరిగింది. దాంట్లో ప్రీ బిడ్ క్వైరీస్ను కూడా ఎవరైతే పొటెన్షియల్గా నేను బిడ్ చేస్తామని వచ్చేవాళ్ళు ప్రీ బిడ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని వారికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసి ఈ బిడ్లో వారు పాల్గొనడం జరిగింది. దాంట్లో ఒక బిడ్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఇంటర్ డిపార్ట్మెంటల్ ఎవాల్యుయేషన్ చేసి
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటర్ డిపార్ట్మెంటల్ ఎవాల్యుయేషన్ కమిటీ ద్వారా వారు ఇచ్చిన రికమెండేషన్ ద్వారా L1 బిడ్డర్ కి మర్చెంట్ బ్యాంకర్ గా ట్రస్టెడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి L1 గా గుర్తించి వారికి ఇవ్వటం జరిగింది యాజ్ మర్చెంట్ బ్యాంకర్. ఇది ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ దేశంలో కన్సిక్యూటివ్ గా 5 మార్లు ఆల్ ఇండియా టాప్ 5లో 5 సంవత్సరాలు లీగ్ టేబుల్ ఆఫ్ ప్రైమ్ డేటాబేస్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకర్స్ లో పేరుగాంచిన సంస్థ ఇది. 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల్లో టాప్ 5లో ఈ లీగ్ టేబుల్ ఆఫ్ ప్రైమ్ డేటాబేస్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకర్స్ లో పేర్కొన్న సంస్థ ఇది. ఈ సంస్థ ఇతర రాష్ట్రాల్లో కూడా విజయవంతంగా బాండ్స్ రేజ్ చేసిన సంస్థ. ఉత్తరప్రదేశ్లో కానీ, కేరళలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ బాండ్స్ రేజ్ చేసిన సంస్థ ఇది. అంటే ఎప్పుడైనా నిధులు సమకూర్చాలని ప్రభుత్వాలు కానీ, సంస్థలు కానీ, కార్పొరేషన్లు కానీ ఆలోచన చేసినప్పుడు బాండ్స్ రేజ్ చేయడం అనేది ప్రతి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉన్న కార్యక్రమం. దేని గురించి ఉపయోగించారు చెప్తా ఉన్నారు. ఏదో 10,000 కోట్లు ఇటు పోయినాయి, అటు పోయినాయి, ఏదో పోయినాయి, ఒకటి పోయింది, ఇటు పోయింది, అటు పోయిందని చెప్పేవారికి మేము ఈరోజు చెప్తా ఉన్నాం. ప్రజలకు సంక్షేమానికి సంబంధించి, వారి అభివృద్ధికి సంబంధించి మేము తీసుకున్న ప్రతి రూపాయి, మా ప్రభుత్వం సేకరించిన ప్రతి రూపాయి ఈ బాండ్స్ ద్వారా ఎవరి గురించి తీసుకున్నాము? ప్రజా సంక్షేమం, రైతుల సంక్షేమానికి సంబంధించి, వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి సంక్షేమ పథకాల్లో ప్రధానంగా రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రతి రూపాయిని ఉపయోగించుకోవటం జరిగింది.